ఈరోజు మొన్న ప్రశాంత్ తెలంగాణ భవన్ నుంచి మాట్లాడిన మాటలు దాన్ని ఖండించడానికి నేను ఇలా ఈ సమావేశం పెట్టినాను. ప్రశాంత్, నీకు తెలుసా మైనంపల్లి అంటే ఎవరో? అరే నువ్వు ఆయన గోటి అది ఏలు దీనికి గోటికు నీకు పనికిరావు. అటువంటి వాడు నీకు ఎంత ధైర్యమరా? నీకు ఎవరా చెప్పించింది ఇట్లా తిట్టుమని? వాళ్ళకి దమ్మలేదా? మొన్ననే అన్నాడు, అరే నువ్వు పెట్టిస్తావు ఎవరన్నా వాళ్ళని వీళ్ళని చెక్కగానే వాళ్ళతో మాట్లాడిపిస్తావు అని చెప్పిండు. నువ్వు అందుకే నువ్వు మాట్లాడినావరా? మొన్ననే అన్నాడు కదా, ఎవరైనా దమ్ముంటే వాళ్ళతో మాట్లాడిపోయి లేకుంటే ఎవరైనా వేరే చెక్కగాని జినాగాలతో మాట్లాడిపిస్తారు అని చెప్పింది. అంటే నేను యూజ్ చేసుకోరు. అరే బిడ్డ, నీకు తెలియదు, వాళ్ళు నేను యూజ్ చేసుకొని వేసేస్తారు. వాళ్ళ గురించి అన్నకన్నా ఎక్కువ తెలుసారా? నువ్వు మొన్న నువ్వు కలిసినావు. నువ్వు అసలు కాంగ్రెస్లోనే టికెట్ ఇచ్చి నీకు ఆపేసారు. నీ పేరు రాగానే ఆపేరు. ఎందుకు తెలుసా? నువ్వు ఎంత ఫాల్తుగా నువ్వు అని తెలిసి ఆపేసారు నీ టికెట్. లేకుంటే నీకే వచ్చు టికెట్. నువ్వు పోయి నేను ఉద్యమం చేసిన, నేను ఉద్యమకారుడా అని చెప్పి వచ్చినా అది అని చెప్పి చేసినావు. ఇంతవరకు నీ పేరు మీద ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసు ఉందా? పుట్టి ఆ రోజు ఆ బ్యాగ్ వేసుకొని మెల్లగా ఒక పెద్ద వీళ్ళు పోయం రాష్ట్రం లెక్క ఒక కవి రాష్ట్రం కవిలాగా మొత్తం ఢిల్లీలో చుట్టూ తిరిగినా నేను చూసినా. నేను అప్పుడు నువ్వు ఎవడో తెలియదు నాకు. అప్పుడే చూసినా నువ్వు ఎవరు తెలియదు. వాళ్ళని వీళ్ళని భ్రమ చేసి నువ్వు ఏదో ఆ పార్టీలో రాకుండా టికెట్ రాకుండా ఈయన దగ్గర పోయి కేటీఆర్ ఏదో షూ పాలిష్ కొడుతావేమో, నీకు ఏదో పదవి ఇచ్చిండు, దాని గురించి మాట్లాడమంటే వాడిని మెచ్చుకోవాలని నువ్వు మాట్లాడుతున్నావు. బిడ్డ భద్రంగుండు. ఇంకొకసారి మైనంపల్లి హనుమంతరావు గుండా అంటున్నావు. అదే మేమందరం ఎప్పుడు ఎండైనా ఉంటాం. అన్న టీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్లో ఉన్నాం, ఇవాళ కాంగ్రెస్లో వస్తే కాంగ్రెస్లో ఉన్నాం. మేమందరం గుండాగాలరా? మా చరిత్రలు చూసుకోరా ఏందో. నువ్వు గుండారా, మేము గుండా. నువ్వు గుండా కాదురా, నువ్వు దేనికి పనికి రావడా? ఇలా తెలిసిపోయింది. ఎందుకంటే అతను చెప్పిండు, అన్ననే చెప్పిండు, రేపల్లుండి ఎవరన్నా ఇజరాగాలతో మాట్లాడిపిస్తారని. అది దానికి ఎందుకు అంగరించినావు? నువ్వే అయిపోతావు కదరా. అది ఎందుకు? నోరు అటులో పెట్టుకో బిడ్డ. మైనంపల్లి రోహిత్ వచ్చి డాక్టరు కాదో లేదో అంటున్నారు. గవర్నర్తో గోల్డ్ మెడల్ చేసుకున్నారు. ఇవాళ ఆయన మీద ఏమైనా మాట్లాడితే నువ్వు గవర్నర్ అవమానించినట్టు. భద్రముండు, దమ్ముందా రారా? నీకు ముందు పెట్టాలరా వైద్యం, నీకు చేయాలరా. ఎందుకంటే నీకు మతిపోయింది. ఆ ఉన్న చిన్న పదవి ఉండే కదా ఏదో చైర్మన్, అది పోయింది. నీకు వాళ్ళకు మీ బాస్లకు దమ్ముంటే మీ బాస్లకు రమ్మను. ఒంటరికి వస్తా, అక్కడ వస్తా, ఇక్కడ వస్తా. రై మైనంపల్లి అన్న టైగర్, ఆయన ఒక్కడే ఉంటాడు. దమ్ముందా? నువ్వు ఎక్కడ చెప్పరా? ఆయన దగ్గర పోయి చాలా దూరం. ఫస్ట్ మేము ఉంటాం, దాని తర్వాతనే అన్న దగ్గర మాట్లాడరా నీకు దమ్ముంటే. ఇంకొకసారి బిడ్డ నువ్వు అన్న మీద ఏమన్నా చెప్పినావా నీ అంతు చూస్తాం. నేను అనుకుంటున్నావు నువ్వేమో పెద్ద ఇది అది అని. నీకు ఎవడు రాడురా బిడ్డ. నువ్వు అనుకుంటున్నావు హరీష్ గారు వస్తాడు, కేటీఆర్ వస్తాడని. ఎవ్వడు రాడు బిడ్డ నీ దగ్గర వస్తే. ఖబర్దార్ ఇంకొకసారి మాట్లాడితే నోరు అటులో పట్టుకొని మాట్లాడు. లేదా బిడ్డ ఛాలెంజ్ ఏదంటే అది.